బ్రహ్మ ఐదవ తలని నరికివేసిన తర్వాత ఆ తల శివుడి చేతికి అంటుకుని ఎంతకీ వదలదు. శివుడు బ్రహ్మని హింసించటం వలన బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుంది. అప్పుడు శివుడు అగ్నిదేవుణ్ణి పిలిచి ఈ కపాలాన్ని కాల్చివేయమని చెబుతాడు. కానీ ఎంత కాల్చినా సరే ఆ కపాలం మాత్రం కాలదు. దానితో శివుడు విసుగు చెందుతాడు. అది గమనించిన పార్వతీదేవి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి సలహా అడగమని చెబుతుంది. పరమేశ్వరుడు అలాగే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళగా విష్ణుమూర్తి ఒక సలహా ఇస్తాడు. ఈ కపాలాన్ని తీసుకుని భిక్షాటనకు బయలుదేరు. ఏ ప్రదేశంలో అయితే ఈ కపాలం నిండుతుందో అప్పుడు ఈ కపాలం నిన్ను వీడి కింద పడిపోతుంది. నీకు కలిగిన దోషం హరించుకుపోతుంది అని చెబుతాడు. శివుడు ప్రదేశం మారుతూ భిక్షాటన చేస్తూ ఉంటాడు. కానీ ఎంతకీ కపాలం మాత్రం ఖాళీగానే ఉంటుంది. అలా తిరుగుతూ తమిళనాడులోని తిరుకండియార్ అనే గ్రామానికి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి తన సంపదనంతా ఆ కపాలంలోకి దారపోస్తుంది. కపాలం శివయ్య చేతి నుండి జారిపోతుంది. బ్రహ్మహత్యా పాతకం వీడిపోతుంది. ఆ ప్రదేశంలోనే శివయ్య బ్రహ్మశిరకండేశ్వరుడు అనే పేరుతో వెలవటం జరుగుతుంది. ఓం నమః శివాయ.